హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 12వ భాగాన్ని వినేద్దాం. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అమ్మమ్మ గారు, నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళి ఎవరూ చూడకుండా ఇంట్లోకి వెళ్ళి మెల్లగా హనీ గదిలోకి వెళ్ళింది. హనీ గదిలో ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది. హనీని అలా చూస్తే చాలా బాధగా అనిపించింది భూమికి. ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని ఆమె భుజంపై చెయ్యి వేసి, సారీ హనీ, అసలు ఇదంతా నా వల్లే. అరుణ్తో నీ పెళ్లి చేస్తే నీ లైఫ్ బాగుంటుందని అనుకున్నాను, కానీ అరుణ్ ఇలా చేస్తాడని అనుకోలేదు. అరుణ్ మనసులో ఎంత కుట్ర ఉందని నేను ఊహించలేదు. అసలు నేను మీకు ఆ ఐడియా ఇవ్వకుండా ఉండాల్సింది అంది. ఇలా జరగాలని నా తలరాతలో రాసుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు భూమి? నా గురించి నాకు దిగులు లేదు, కానీ నా వల్ల అన్నయ్య అమ్మ కష్టపడుతున్నారు, అదే చాలా బాధగా ఉంది అని అంది అని. నాకు కూడా అలానే ఉంది. మీ అన్నయ్యను ఈ సిచ్యువేషన్లో చూడలేకుండా ఉన్నాను, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చోకుండా మృణాలిని ఆంటీతో ఇంకా అరుణ్తో నార్మల్గా ఉండు. ఆవిడతో క్లోజ్గా ఉండి అసలు ఆవిడ మీ వాళ్ళపై పగ పెంచుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకో. అలా అయితేనే మనం ఏదైనా చేయగలం అంది భూమి. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. అప్పటి వరకు నువ్వే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి అంది హని. వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వు ఆవిడ దగ్గర నుండి నిజం రాబెట్టే పనిలో ఉండు. దానితో పాటు నీ హెల్త్ జాగ్రత్త. జరిగింది నీ తలరాతని ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. అరుణ్లో మార్పు తీసుకుని వచ్చి నీ రాతను నువ్వే మార్చుకోవాలి అని అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, ఒక్కటి గుర్తుపెట్టుకో హని, మీ అన్నయ్య ఇంత చేసింది నీకోసమే. నువ్వు సంతోషంగా ఉంటేనే అక్కడ నీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో కీప్ స్మైలింగ్ అంది భూమి. హని కన్నీళ్లు తుడుచుకొని చిన్నగా నవ్వి సరే అన్నట్లు తలూపింది. గుడ్, నేను ఇక వెళ్ళొస్తా, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భూమి మాటలు విన్నాక హానీకి కొంత ధైర్యం వచ్చింది. అప్పటి వరకు నా కన్నీళ్లు ఏమైపోయాయో తెలియదు, కానీ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి పొట్టపై చెయ్యి వేసి, మనం కోసం మీ మామయ్య చేసిన త్యాగానికి ఒక అర్థం వచ్చేలా చేద్దాం అని ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అరుణ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అరుణ్, టిఫిన్ చేశావా అని అడిగింది. ఏంటిది ఇంత నార్మల్గా మాట్లాడుతుంది? రాత్రంతా ఏడుస్తూ ఉంది కదా, మార్నింగ్ అయ్యేసరికి ఏమైంది అనుకుని ఇంకా లేదు అన్నాడు. సరే, నేను వెళ్ళి నీకోసం టిఫిన్ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ మాలిని గారు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. హనీ అని ఒక్కసారిగా చుట్టూ చూసి ఆమెని హత్తుకొని, సారీ అమ్మా, నా వల్లే నువ్వు మహారాణిలా బ్రతికిన ఇంట్లో పని మనిషిని అయ్యావు. అసలు నా అలాంటి కూతురు నీకు లేకుండా ఉంటే బాగుండేది అంది. అవేం మాటలు బేబీ, నేను ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? నీకోసమే కదా. నువ్వు హ్యాపీగా ఉండి చాలు. ఇదిగో నీకిష్టమని పెసరట్టు చేస్తాను, తిను అని ప్లేట్లో అట్టుపెట్టి ఇచ్చారు. హనీ అక్కడే చైర్లో కూర్చుని తింటూ, చాలా బాగుందమ్మా అంది. ఇదిగో ఇంకోటి తిను అని ఇంకో అట్టు ఆమె ప్లేట్లో వేసి, ఎన్నో నెల అన్నారు. 3rd month అమ్మా అంది హనీ తలదించుకుని. అవునా, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, చేసి పెడతాను అన్నారు మాలిని గారు. సరే మా అంటూ ఏదో గుర్తొచ్చినట్లు తలపై చేయి పెట్టుకుని, అయ్యో ఇంతకీ నేను అరుణ్ కోసం టిఫిన్ తీసుకెళ్ళడానికి వచ్చాను, నీతో మాట్లాడుతూ ఆ విషయమే మర్చిపోయాను అని ఆవిడ వేసి అట్లు ప్లేట్లో పెట్టుకుని అరుణ్కి తీసుకుని వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అరుణ్ బయటికి వెళ్ళిపోయాడు. హనీ గుమ్మం దగ్గరికి వెళ్ళి, అరుణ్ టిఫిన్ చేసి వెళ్ళు అంది. నాకేం వద్దు అనేసి అక్కడే ఉన్న వశిష్ఠని చూసి, కార్తీ అన్నాడు అరుణ్. వశిష్ఠ ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. హనీ వాళ్ళ కారు వెళ్లే వరకు గుమ్మం దగ్గరే ఉండి లోనికి వెళ్ళింది. ఏంటి అని చాలా హుషారుగా కనిపిస్తున్నావు, అంతా ఓకేనా అన్నారు మృణాలిని గారు. ఓకే ఆంటీ, నిన్నంటే కొంచెం అప్సెట్లో ఉన్నాను. అరుణ్ నా విషయంలో చేసిన మోసాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాను, అందుకే మీతో అలా మాట్లాడాను. కానీ నా ఫ్యూచర్ అంతా ఇక అతనితోని అని తెలిసాక ఇక బాధపడడంలో అర్థం లేదు కదా, అందుకే ఇలా అంది హని. గుడ్, ఎప్పుడు ఇలానే ఉండు. ఒక ఆడదానిగా నిన్ను బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ కొన్ని సాధించాలంటే కొన్ని తప్పవు. సరే, వాడికి టిఫిన్ వద్దు అన్నాడుగా, నువ్వు వెళ్ళి తిను అన్నారు ఆవిడ. మీరు కూడా రండి, ఇద్దరం కలిసి తిందాం అని ఆమెతో కలిసి టిఫిన్ చేసింది హని. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అరుణ్ ఆఫీస్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేశాడు. వచ్చిన మీడియా వారందరి ఇకపై వశిష్ఠ గ్రూప్స్ తనకి సొంతమని అనౌన్స్ చేయాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మీడియా మొత్తం అక్కడికి చేరుకున్నారు. అరుణ్ మైక్ తీసుకుని, గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. నిన్నటి వరకు వశిష్ఠ గ్రూప్స్ బాధితులు మిస్టర్ వశిష్ఠ చూసుకునేవారని నీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు అది నా సొంతమైంది. త్వరలో కంపెనీ పేరు కూడా మారబోతుంది అన్నాడు. ఇంతలో భూమి అక్కడికొచ్చి, హలో మిస్టర్ అరుణ్, కంపెనీ మొత్తం నీ సొంతం కాదు. ఓన్లీ 75% షేర్స్ మాత్రమే మీ దగ్గరున్నాయి. మిగిలిన 25% నా దగ్గరున్నాయి. అలాంటప్పుడు కంపెనీ మొత్తం మీదేని ఎందుకు చెప్తారు? నా పర్మిషన్ లేకుండా కంపెనీ పేరు ఎలా మారుస్తారు అంది. అరుణ్ మైక్ పక్కకు పెట్టి, నువ్వేంటి ఇక్కడ? నీ దగ్గరున్న షేర్స్ ఆఫ్టర్ ఆల్ 25%. నీకంటే నా దగ్గర ఎక్కువ షేర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏదైనా చేస్తే అధికారం ఉంది అంటాడు.
ఎవరు చెప్పారు నీకు అధికారం ఉందని? నేను ఇప్పుడే లీగల్ అడ్వైజర్ని కలిసి వస్తున్నాను. కావాలంటే ఈ పేపర్స్ చూడు అని అతనికి కొన్ని పేపర్స్ ఇచ్చింది. వాటిని చూసిన అరుణ్ తల పట్టుకుని వశిష్ఠ దగ్గరున్న ఆస్తి రాయించుకున్నా కానీ ఈ భూమిని వదిలేసి తప్పు చేశాను అనుకుని మీడియా వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు. వాళ్ళు వెళ్ళాక ఆ భూమి అరుణ్ని చూస్తూ, ఏంటమ్మా అరుణ్, పాపం కంపెనీ పేరు మార్చేద్దాం అనుకున్నావా? నేనుండగా ఈ కంపెనీ వశిష్ఠ చేయి దాటిపోనివ్వను. నీ అంతట నువ్వే మళ్ళీ ఆస్తులంతా వశిష్ఠ చేతికి ఇచ్చేలా చేస్తా అంది. ఏంటి, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. మీ అందరినీ ఫూల్స్ చేసి నా దగ్గరికి రప్పించుకుని నాకు కావాల్సింది తీసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర షేర్స్ తీసుకోలేనా అన్నాడు అరుణ్. ఓకే, అది చూద్దాం. వశిష్ఠ చెల్లి సెంటిమెంట్కి లొంగి నువ్వు చెప్పినట్లు చేశాడు. కానీ నేనలా కాదు. ఈ భూమి అంటే ఏంటో నువ్వు ముందు ముందు చూస్తావు అంది అక్కడి నుండి వెళ్తూ. సరే చూద్దాం అని అరుణ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏయ్ మెంటల్, ఎందుకే వాడితో ఛాలెంజ్ చేస్తున్నావు? వాడు ఇదంతా మనసులో పెట్టుకుని హనీని ఇబ్బంది పెడితే అన్నాడు వశిష్ఠ. హలో మిస్టర్ హ్యాండ్సమ్, ఏంటి నువ్వు ఇంకా పాతకాలం అన్నలా మాట్లాడుతున్నావు? ఇది 2025. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడేవాడిని నిన్నే చూస్తున్నాను. హనీ గురించి ఎక్కువగా ఆలోచించకు. తనకి మార్నింగ్ హితబోధ చేసొచ్చాను. అరుణ్ సంగతి తను చూసుకుంటుంది అంది. ఆమె మాట్లాడుతుంటే వశిష్ఠ అలా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నాకు లైన్ వేస్తున్నారా ఏంటి అంది భూమి. నీ మొహం, నీకు ఎవరు లైన్ వేయడం లేదు. బయట నీకోసం మీ డాడ్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అన్నాడు. డాడీ వచ్చారా? నా కోసమా అంటూ గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది. జగన్మోహన్ గారు కారు దగ్గర కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. భూమి డాడీ అంటూ వెళ్ళి ఆయన హత్తుకొని, సారీ డాడీ, ఆ రోజు వశిష్ఠ వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చాలా ఫీల్ అయ్యి ఉంటారు కదా. ఇంతకీ మామయ్య ఏమంటున్నాడు? నా మీద కోపంగా ఉన్నాడా అంది. మీ మామయ్య గురించి తెలిసిందే కదా, కానీ నేను నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను, అందుకే తగ్గాడు. వారి సంగతి వదిలే. నేను విన్నది నిజమేనా? వశిష్ఠ ఆస్తి మొత్తం అతని పిఏ అరుణ్ చేతికి రావడం ఏంటి? అతను చైర్మన్గా ఉన్న కంపెనీలో డ్రైవర్గా వర్క్ చేయడం ఏంటి అన్నారు. భూమి ఆయనకి జరిగిందంతా చెప్పింది. అవునా, ఈ రోజుల్లో కూడా వశిష్ఠ లాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు అన్నారు జగన్మోహన్ గారు. ఇక చేసేదేం లేదు డాడీ. అరుణ్ వాళ్ళ అమ్మని మార్చి ఆస్తినంతా మళ్ళీ వశిష్ఠ చేతికి వచ్చేలా చేయాలి. అదే నా ముందున్న లక్ష్యం అన్నారు. అది అంత ఈజీ అని అనుకుంటున్నావా? అరుణ్ ఎంత తెలివైన వాడు కాకపోతే ఇదంతా చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నువ్వు వశిష్ఠని పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చేయి. అప్పుడు నా ఆస్తి మొత్తం మీదే కదా అన్నారు. డాడీ, మీరిచ్చే కట్నం తీసుకుని మీ ఇంటికి ఇళ్ళరెక్కం రమ్మంటున్నారా? అందుకు నేను అస్సలు ఒప్పుకోను. వశిష్ఠ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన సామ్రాజ్యం ఇది. అతనికి మళ్ళీ మునుపటి వైభవం వస్తుంది. ఒకవేళ అలా జరగకపోయినా నేను అతనితోనే ఉంటాను, అంతేగాని మీ ఇంటికి మాత్రం రాను అంది భూమి. అదే నిన్న నియమా అన్నారు జగన్మోహన్ గారు. అంతే డాడీ, అలానే మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేను. అమ్మకి కొంచెం నచ్చ చెప్పండి అంది. సరే, తన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళ్తున్న తండ్రిని చూస్తూ, థ్యాంక్ యూ డాడీ, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న వశిష్ఠ భూమి తనని ఎంత లవ్ చేస్తుందో తెలుసుకున్నాడు. ఆమె మీదున్న ఇష్టం మరింత పెరిగింది. కానీ తన మనసులో మాట బయటపెట్టి భూమిని మరింత ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అందుకే తన ఇష్టాన్ని తనలోని దాచుకుని భూమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అరుణ్ తను అనుకున్నది జరగలేదని ఫ్రస్ట్రేషన్తో ఇంటికొచ్చాడు. ఏంటి అరుణ్, అప్పుడే ఇంటికొచ్చేశారు? కాఫీ ఏమైనా కావాలా అంది హనీ అతనికి ఎదురుకెళ్ళి. కాఫీ కాదు, నీ కన్నీళ్లు కావాలి అంటూ హనీ చెంపపై కొట్టి తన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నాడు. అరుణ్, ఏమైంది? ఎందుకు కారణం లేకుండా తను కొడుతున్నావు అన్నారు మృణాల్ని అక్కడికొచ్చి. అమ్మా, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా ఆవిడికి చెప్పాడు అరుణ్. ఈ మాత్రానికి ఎందుకంత కోపం? కంపెనీ పేరు మారకపోతే ఏమైంది? కంపెనీ మన పేరు మీదే ఉంది కదా. ఆ అమ్మాయి దగ్గర ఉన్నది చాలా కొంచెం వాటాని. నువ్వేం ఎక్కువ ఆలోచించకు. ఇంకొకసారి కడుపుతో ఉన్న పిల్ల మీద చేయి చేసుకోకు అన్నారు. పాపం రా, తనని అలా ఏడిపించడం మంచిది కాదు అన్నారు మృణాల్ని. అమ్మా, నువ్వు దాన్ని వెనకేసుకురావడం నాకు నచ్చలేదు. అసలు నాకు వచ్చిన కోపానికి దాన్ని కొట్టడం కాదు, చంపేవాణ్ణి అని అరుణ్ తన గదికి వెళ్ళిపోయాడు. మృణాల్ని వెళ్తున్న అరుణ్నే చూస్తూ, నా పగ కోసం వీడి మనసులో విషం నింపి తప్పు చేసినట్లున్నాను అని అనుకున్నారు. అరుణ్ గదిలోకి వెళ్లేసరికి హనీ మంచంపై పడుకుని ఏడుస్తూ ఉంది. అరుణ్ రావడం చూసిన హనీ అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, అరుణ్, నువ్వు నా మీద ఎందుకు చేయి చేసుకున్నావో తెలీదు. ఒకవేళ నా వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించు. నువ్వు నాతో అంత కోపంగా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఒకవేళ నీకు నేను ఎదురుపడడం ఇష్టం లేదంటే చెప్పు. ఇంకెప్పుడు నువ్వు ఇంట్లో ఉండగా నీ కంట నేను పడను. అంతేకాని ఒకప్పుడు ప్రేమగా నన్ను తాకిన నీ చెయ్యే నన్ను గాయపరిచిందంటే నాకు భరించలేనంత బాధగా ఉంది అని అంది. నువ్వు ఆ బాధను భరించి తీరాల్సిందే. వెళ్ళు. నువ్వన్నట్లు లైఫ్లో నాకు కనిపించకు.
మా అమ్మ పగ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప నువ్వంటే నాకు ప్రేమ లేదు. మనం లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం. నా దృష్టిలో మన మధ్య ఉన్న బంధానికి ఎలాంటి విలువ లేదు. కేవలం నువ్వు మేమాడే ఆటలో పామువి మాత్రమే అన్నాడు అరుణ్. హనీ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, మరి ఈ బిడ్డ అంది తన పొట్టపై చెయ్యి వేసి. వాడు కూడా నీతో పాటు ఇక్కడే ఒక మూల ఉంటాడు. అయినా నీకు ఇవ్వని విలువ నీ బిడ్డకి ఎలా ఇస్తాననుకున్నావు? నీకు తెలుసో లేదో నాకు ఎలాంటి ఎమోషన్స్ లేవు. నువ్వు నన్ను నీ మాటలతో కానీ నీ చేతులతో కానీ మార్చలేవు. ఈ అరుణ్ ఎప్పటికీ ఇలానే ఉంటాడు. నేను కూడా నిన్ను మార్చాలి అనుకోవడం లేదు అరుణ్. నీ అంతటి నువ్వే మా దగ్గరికి వస్తావు, ఆ నమ్మకం నాకుంది అని అంది హనీ. నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా అది జరగదు. ముందెక్కడి నుండి వెళ్ళు. నీ ముఖం చూడాలంటే నాకు చిరాగ్గా ఉంది అని హనీ చేయి పట్టుకుని గది బయటికి నెట్టి తలుపు గడియ పెట్టాడు అరుణ్. హనీ ఏడ్చుకుంటూ మరో గదిలోకి వెళ్ళింది. చాలాసేపటి వరకు హనీ బయటికి రాకపోవడంతో ఏమైంది ఈ పిల్ల అసలు బయటికే రాలేదు, కొంపదీసి ఇంకా ఏడుస్తూనే ఉందా ఏంటి అని అనుకుని హనీ దగ్గరికి వెళ్లారు మృణాలిని గారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న హనీని చూసి జాలి కలిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై చెయ్యి వేసి, హనీ, అరుణ్ చేసిన పనికి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. వాడితో నేను మాట్లాడతా. ఇంకెప్పుడు నీ మీద చేయి చేసుకోడు. కావాలంటే వాడితో నీకు క్షమాపణ కూడా చెప్పిస్తాను అన్నారు. ఆంటీ, నాకు కావాల్సింది క్షమాపణ కాదు, అరుణ్ ప్రేమ. అరుణ్ నాకు ఏ ఉద్దేశంతో దగ్గరైనా నేను మాత్రం అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నాకు నా అరుణ్ కావాలంటీ. నన్నుగా ప్రేమించి అరుణ్ కావాలి అంది హనీ. హనీ మాటలకి ఆవిడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. హనీ తలనిమురుతూ, నువ్వు చెప్పినట్లే అరుణ్ మారాలి అని నీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు ఇలా బాధపడడానికి ఒక రకంగా నేను కూడా కారణమే. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. నీ సమస్యకి త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది. చాలా నీరసంగా కనిపిస్తున్నా, వచ్చి భోజనం చెయ్యి అన్నారు మృణాల్ని హనీ కన్నీళ్లు తుడుస్తూ. నాకు ఆకలిగా లేదంటే మీరు వెళ్ళండి, నేను కాసేపు ఒంటరిగా ఉంటాను అంది హనీ. నేను ఇక ఒంటరిగా అస్సలు వదలను. నీకు ఆకలిగా లేకపోయినా తినాలి. ఎందుకంటే నువ్వు తినేది నీ కోసం మాత్రమే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా. వాడి మీద కోపంతో నీ బిడ్డను పస్తు పెడతావా? ఇంకేం మాట్లాడకుండా నాతో రా అని హనీ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లి ఆవిడే స్వయంగా హనీకి తినిపించారు. అంత ప్రేమగా తనకు భోజనం తినిపిస్తున్న మృణాలిని గారిని చూస్తూ, ఆంటీ, మీరు ఇంత మంచివారు కదా, ఎందుకు మరి మా విషయంలో అలా చేశారు? మా వాళ్ళ మీద ఎందుకు మీకంత పగ అంది హనీ. అప్పటి వరకు శాంతంగా ఉన్న మృణాలిని గారు ఒక్కసారిగా సీరియస్ అయి, అదంతా నీకు అనవసరం హనీ, నా దగ్గర ఆ విషయం గురించి మాట్లాడుకు. మీ వాళ్ళు నాకు చేసిన ద్రోహం గుర్తుకు వస్తే నేను నీతో ఇలా ఉండలేను అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆంటీ ఇంత సీరియస్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఎలా అయినా త్వరలోని ఆంటీతో నిజం చెప్పించాలి, అప్పుడే ఎవరికి ఏ సమస్య ఉండదు అని అనుకుంది హనీ. ఏంటి సార్, భోజనం చేయకుండా ఆలోచిస్తున్నారు అంటూ వశిష్ఠ పక్కకు వెళ్ళి కూర్చుంది భూమి. నా ఆలోచనంతా హనీ గురించే. అరుణ్ చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళాడు. మన మీద కోపంతో హనీని ఏమి ఇబ్బంది పెట్టాడు కదా, అసలే వాడి వల్ల తను చాలా కుమిలిపోయి ఉంది అన్నాడు వశిష్ఠ. మీరెందుకు అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? హనీ అక్కడ బాగానే ఉంది. ఇప్పుడే నేను వెళ్ళి చూసి వస్తున్నాను. ఆ మృణాల్ని ఆంటీ మీ చెల్లికి ఎంతో ప్రేమగా తినిపిస్తుంది. ఇక నువ్వు తన గురించి ఆలోచించకుండా కడుపు నిండా భోజనం చెయ్యి అంది భూమి. నువ్వు చెప్పేది నిజమా? ఆవిడ హనీకి తినిపిస్తుందా అన్నాడు వశిష్ఠ ఆశ్చర్యంగా. అవును వశిష్ఠ, అదంతా నేను నా కళ్ళారా చూశాను. కావాలంటే ఇది చూడు అంటూ తన ఫోన్లో ఉన్న పిక్ చూపించింది. అది చూసిన వశిష్ఠ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని తన చెల్లి అక్కడ బాగానే ఉంది అనుకుని ఇంకేం ఆలోచించకుండా కడుపు నిండా భోజనం చేశాడు. అతను భోజనం చేశాక, వశిష్ఠ, ఇకపై ఏం చేద్దామనుకుంటున్నారు? అరుణ్ గురించి ఏం ఆలోచించావు అంది భూమి. అరుణ్ గురించి ఆలోచించడానికి ఏముందని అన్నాడు వశిష్ఠ. అలా అంటే ఎలా వశిష్ఠ? మీరు పోగొట్టుకున్న ఆస్తినంతా మీరు తిరిగి సంపాదించాలి. ముందు దాని గురించి ఆలోచించండి అంది భూమి. ఈ ఆస్తిపై నాకు ఎలాంటి ఆశ లేదు. అయినా నా ఆస్తి నా చెల్లికే కదా, తను సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇక నా గురించి అంటావా? అరుణ్కి మాటిచ్చాను కాబట్టి ఇక అతని దగ్గరే వర్క్ చేస్తాను. ఇకపోతే నీ గురించే నేను మాట్లాడాలి అన్నాడు వశిష్ఠ. నా గురించి ఏం మాట్లాడాలి? అయినా నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. నేను ఇక్కడి నుండి చస్తే వెళ్ళను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అంది భూమి. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు భూమి. ఒక పెళ్లి కాని అమ్మాయి ఇలా పరాయి ఇంట్లో ఉండడం మంచిది కాదు. అది నీ భవిష్యత్తుకే నష్టం. అందుకే నా మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపో. మీ వాళ్ళకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అన్నాడు వశిష్ఠ. ఇదేమీ పరాయిలు కాదు, నా భర్త ఇల్లే. మనకి పెళ్ళైతే అవ్వలేదేమో కానీ మానసికంగా ఎప్పుడో నా భర్తవైపోయావు. ఇక నా ప్రాణం పోయే వరకు నేను ఈ ఇంటి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేయను. నా నిర్ణయాన్ని కాదని నన్ను బలవంతంగా పంపించాలంటే నా శవాన్ని చూస్తారు అన్నది. నీకు ఇంత మొండితనం ఏంటి భూమి? చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు నన్ను ప్రేమిస్తే సరిపోదు, నేను నిన్ను ప్రేమించాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదు, రాదు కూడా. ఇక నా వెంట పడడం మానేసి నా మాట విని ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు వశిష్ఠ. నువ్వెన్ని చెప్పినా నేను వినను వశిష్ఠ. ఏమన్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా?
ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అంది భూమి అతనికి దగ్గరగా వెళ్ళి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేని వశిష్ఠ ముఖం పక్కకు పెట్టుకుని, భూమి ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. నువ్వు నా ప్రేమను ఒప్పుకునే వరకు నిన్ను విసిగిస్తూనే ఉంటాను మిస్టర్ అనుకుంది భూమి వెళ్తున్న వశిష్ఠని చూస్తూ. ఏంటి భూమి ఇది, మా వారిని ఎందుకు ఇలా భయపడుతున్నావు అంటూ భూమి దగ్గరికి వచ్చారు ఇందిరా గారు. నేను మీ మనవణ్ణి భయపెట్టడం కాదమ్మమ్మ గారు, మీ మనవడే నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అంది భూమి. నాకు తెలిసి వాడికి నీ మీద ప్రేమ ఉంది, కానీ ఎందుకో బయటపడడం లేదు. నువ్వు కొంచెం ఓపికగా ఉండి వాడి మనసు మార్చుకోవాలి అన్నారు ఇందిరా గారు. తప్పకుండా అమ్మమ్మగారు, ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఇంతకీ మీరు టాబ్లెట్లు వేసుకున్నారా అంది భూమి. వేసుకున్నాను, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అన్నారు ఇందిరా గారు. సరే అమ్మమ్మ అని భూమి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి మాలిని గారు ప్లేట్లో భోజనం పెట్టి భూమి చేతికిస్తూ, నన్ను క్షమించి భూమి, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు మా వశిష్ఠని ఎంత ప్రేమిస్తున్నావో అర్థమయ్యాక నీ మీద గౌరవం ఇంకా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాడిని వదలని నీ ప్రేమ నిజమైనది. నువ్వే మా ఇంటికి కాబోయే కోడలివి. నీకోసం నేను వశిష్ఠతో మాట్లాడతా, నీతో పెళ్లికి వాణ్ణి నేను ఒప్పిస్తా అన్నారు మాలిని గారు. ఆంటీ, మీరు నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ పెళ్లి గురించి వశిష్ఠతో మీరేం మాట్లాడద్దు. నేనే అతని మనసులో దాగున్న ప్రేమని బయట పెడతాను అంది భూమి. సరే తల్లి, నీ ఇష్టం, నువ్వు తిను. నేను వెళ్ళి హనీ కోసం తినడానికి ఏమైనా చేసి పెట్టి వస్తా అన్నారు. ఆంటీ, ఒక్క నిమిషం. మీరు ఆ ఇంట్లో వంట మనిషిలా ఉండడం నాకు నచ్చలేదు. నాకే కాదు, మీ అమ్మాయికి అబ్బాయికి కూడా ఇష్టం లేదు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను అంది భూమి. ఏంటమ్మా అది అన్నారు మాలిని గారు. చెప్తా ఆంటీ, మీరు ఎప్పట్లానే ఆ ఇంటికి వెళ్ళండి, కానీ వంట మాత్రం నేను పెట్టిన కుక్ చేస్తుంది. మీరు అక్కడ రెస్ట్ తీసుకొని చాలు. మిగిలిన పనులన్నిటికీ మనుషులను పెట్టాను అంది భూమి. భూమి, నువ్వు నా మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నావు, కానీ ఈ విషయం ఆ మృణాలికి తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది అన్నారు మాలిని గారు. ఆంటీ, అలా ఏం జరగదు, అంతా నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అంది భూమి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ వల్ల తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.